ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించని అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందని స్పష్టం చేశారు. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిందని కేసీఆర్ అని అన్నారు. కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసిందని ఆరోపించారు. రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమైందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించిందని పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమేనని, గెలిచినా ఓడినా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది, వారి గొంతుకగా ఉండేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు తాము కుంగిపోమని అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా తమను కించపరిచే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలకు సేవలను అందించే విషయం వెనుకంజ వేయబోమని కేటీఆర్ తెలిపారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ గతంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా ఉటకించారు. తెలంగాణకు ఒక ఇంటి పార్టీగా ఉంటున్నది తామేనని, అలాంటి బీఆర్ఎస్ కు 24 సంవత్సరాల వ్యవధిలో ప్రజలు ఎంతగానో ఆదరించారని కేటీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలు కడుపు కాల్చుకుంటూ బీఆర్ఎస్ కోసం పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ సేవకు తాము పునరికితం అవుతామని కేటీఆర్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సమాజం చూపిన బాటలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరించిందని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వాపోయారు. ఇప్పటికీ కేసీఆర్ మీద నమ్మకం ఉందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలో కూడా బీఆర్ఎస్ నేతలను కించపరిచినా తాము ఎన్నడూ కుంగిపోలేదని అన్నారు. ఇప్పుడు అదే ధైర్యంతో ఉంటామని అన్నారు. బీఆర్ఎస్ జెండా మోసి కార్యకర్తలకు పాదాభివందనం తెలియజేశారు. అంతేకాకుండా అమరవీరుల త్యాగం మరవలేనిదని, వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా బీఆర్ఎస్ ముందుకెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 24 సంవత్సరాల్లో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు, మా అన్నదమ్ములు, ఆడబిడ్డలు, ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను, అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ, మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద పడవచ్చు, అప్పుడప్పుడు పైన ఉండవచ్చు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కుంగిపోము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసినా ఒకటి వాస్తవం, తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు. ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ, తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు. మా కార్యకర్తలు వేలాది మంది, లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో, లేదా కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ, కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు, అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు, వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యనున్నారు. వారికి పేరు పేరున మాకు 24 ఏళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలాలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో, వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం, పునరంకితం అవుతాం తెలంగాణ ప్రజాసేవకు అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ